బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రకాశం జిల్లాలో గ్రానైట్ క్వారీల తనిఖీల వ్యవహారం సిబిఐ దాడులలో కలకలం రేపింది. గ్రానైట్ వ్యాపారాల నుంచి లంచం డిమాండ్ చేసి వసూలు చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో మైనింగ్ డీడీఎంఎస్ శివశంకర్ ను సిబిఐ అధికారులు వలపన్ని పట్టుకున్నట్లుగా సమాచారం. చేమకుర్తి, బల్లికురువ ప్రాంతాల్లోని గ్రానైట్ క్వారీల తనిఖీలకు వచ్చిన శివశంకర్ పై ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది. బల్లికురువలో నిన్న గ్రానైట్ క్వారీలను తనిఖీ చేసిన శివశంకర్ ఈ రోజు చేమకుర్తిలోని వాసవి గోల్డెన్ గ్రానైట్ క్వారీలను తనిఖీ చేసినట్లుగా సమాచారం. అయితే క్వారీ యాజమానులతో ఒంగోలులోని కేబీ రెస్టారెంట్ లో సెటిల్మెంట్ పేరుతో వ్యవహారం నడిపినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. 2 లక్షల రూపాయల లంచం తీసుకుంటున్న సమయంలో సిబిఐ అధికారులు శివశంకర్ ను పట్టుకున్నారు. అనంతరం శివశంకర్ తో పాటుగా క్వారీ యాజమానులను విజయవాడకు తరలించినట్లుగా సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఒంగోలు నుంచి ఆమోస్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ఆమోస్. ప్రకాశం జిల్లా చేమకుర్తిలో మైనింగ్ శాఖ డీడీఎంఎంఎస్ శివశంకర్ లంచం ఆరోపణలు అయితే పట్టుబడడం అయితే ఇప్పుడు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. జిల్లాలోని చేమకుర్తి, బల్లికురువ ప్రాంతాల్లో గ్రానైట్ క్వారీలను తనిఖీలకు వచ్చినటువంటి శివశంకర్ నిన్న బల్లికురులోనే క్వారీలను తనిఖీలు చేసినట్లయితే సమాచారం. ఈ రోజు చేమకుర్తిలోని వాసవి గోల్డెన్ గ్రానైట్ క్వారీలో తనిఖీలు చేసి ఉండగా క్వారీ యజమానులతో ఒంగోలులోని కేబీ రెస్టారెంట్ కి అయితే సెటిల్మెంట్ కు ప్రయత్నించినట్లయితే ఆరోపణలు అయితే మనకి కనిపిస్తున్న పరిస్థితి. వాసవి గ్రానైట్ క్వారీలో సుమారు 2 నెలల క్రితం ప్రమాదానికి ప్రభావంలో మృతి చెందినటువంటి మహేష్ యాదవ్ కేసును ఫైల్ ను క్లోజ్ చేసేందుకే 2 లక్షల రూపాయలు అయితే డిమాండ్ చేసినట్టు ఆరోపణలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి మధ్యవర్తిగా అటు వ్యవహరించినటువంటి సుభాస్కర్ రెడ్డి ద్వారా క్వారీ యజమానులు డబ్బులు తీసుకొని అటు రాత్రి కేబీ రెస్టారెంట్ కి అయితే ఇటు క్వారీ యజమానుల ద్వారా ఇటు సుభాస్కర్ రెడ్డి నుండి తీసుకొని ఇటు డీడీఎంఎస్ శివశంకర్ అయితే 2 లక్షల రూపాయలు అయితే ఇవ్వనున్నగా అటు ఢిల్లీకి సంబంధించినటువంటి సిబిఐ అధికారులు అయితే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. డీడీఎంఎస్ శివశంకర్ తో పాటు ఈ వ్యవహారంలో ఉన్నటువంటి వారిని అదుపులోకి తీసుకుని వారిని విజయవాడకు తరలించినట్లయితే మనకు తెలుస్తోంది. ఇప్పుడు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఈ గ్రాంట్ వ్యవహారం అయితే పెద్ద చర్చనీయాంశంగా మారిన పరిస్థితి మనకు కనిపిస్తోంది ఇక్కడ పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ ఆమోస్.